నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపులో భాగంగా కాకినాడ అర్బన్ ఎంఈఓ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు రమణమ్మ, ప్రాజెక్ట్ అధ్యక్షురాలు ఎం విజయ మాట్లాడుతూ 4 ఏళ్లలోపు పిల్లలను ప్రైవేట్ స్కూల్స్, కాన్వెంట్లలో జాయిన్ చేయడం నిలుపుదల చేయాలని మండల విద్యాశాఖ అధికారులను కోరారు. ధర్నా అనంతరం ఎంఈఓకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి రామలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు జ్యోతి, వరలక్ష్మి, సౌభాగ్య, రమాదేవి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంగన్వాడీ వర్కర్ల, హెల్పర్ల యొక్క సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అన్ని ఎంఈఓ ఆఫీసుల దగ్గర తమ నిరసన తెలియజేయాలనేసి పిలుపు. ఈరోజు ప్రధానంగా ఈ ధర్నాకు ఉద్దేశం ఏంటంటే 4 ఏళ్లలోపు పిల్లలందరినీ కూడా అంగన్వాడీ కేంద్రాలకి పంపకుండా, ప్రీ స్కూల్కి పంపకుండా కాన్వెంట్లకి జాయిన్ చేసే పని తల్లిదండ్రులు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం, ఆటలు పాటలు ఆడించేటటువంటి టీచర్లు ఉండగా, బిఏలు, ఎంఏలు, బీఈడీలు చదివినటువంటి టీచర్లు ఉండగా వాళ్ళని కాదనేసి డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రీ స్కూల్కి బయట కాన్వెంట్లకి జాయిన్ చేసే పని తల్లిదండ్రులు చేస్తున్నారు. ఇది అరికట్టడానికి అన్ని మండలాల్లో ఉన్నటువంటి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లందరూ కూడా దృష్టి పెట్టి విచ్చలవిడిగా పర్మిషన్ లేకుండా వెలుస్తున్నటువంటి కాన్వెంట్ని తక్షణమే ఊహించే పని చేయాలని కోరుతూ ఉన్నాం. 4 ఏళ్లలోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అంగన్వాడీ కేంద్రాలకు పంపేదానికోసం దృష్టి పెట్టాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే 4 ఏళ్ల నిండకుండా జాయిన్ చేసుకుని కాన్వెంట్లో జాయిన్ చేసుకున్నటువంటి యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో కాన్వెంట్ యాజమాన్యాలు, వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. మీరు కనుక చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో మరింత ఉధృతం చేయడానికి సిద్ధపడతామనేసి అధికారులకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. 4 ఏళ్లలోపు పిల్లలందరినీ కాన్వెంట్లో జాయిన్ చేస్తే వాళ్ళ యొక్క మైండ్ యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉందని కాన్వెంట్లో జాయిన్ చేస్తున్నారో మీరు ఒకసారి పరిశీలన చేయాలి. అంగన్వాడీ కేంద్రాల్లో సరైన టైంకి పౌష్టికాహారం పెడతారు, ఆటలు నేర్పుతున్నారు, పాటలు నేర్పుతున్నారు. ఫ్రీగా అందిస్తున్నటువంటి కేంద్రాలను మానేసి డబ్బులు ఖర్చు పెట్టుకుని కాన్వెంట్లకు జాయిన్ చేయడం తల్లిదండ్రులు ఇది సరైనది కాదని తల్లిదండ్రులు కూడా తెలియజేస్తున్నాం. తక్షణమే అధికారులు, జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి మండల విద్యా అధికారులు కూడా దృష్టి పెట్టి అంగన్వాడీ కేంద్రాల్లో జాయిన్ అవ్వాల్సినటువంటి 4 ఏళ్లలోపు పిల్లల్ని కాన్వెంట్లో ఎక్కడైతే జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంగన్వాడీ కేంద్రాలకు జాయిన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేసి కోరుతున్నాం. లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఎంవి రమణ, సిఐటియు జిల్లా కోశాధికారి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవాళ ధర్నా నిర్వహించడం అయినది. ఎంఈఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం అయినది. ఇది స్కూలు బలోపేతం చేసుకున్నందుకు మేము ఇక్కడ ఎంఈఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం. అయితే ఇక్కడ ప్లే స్కూళ్ళు, ప్రీ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు ఎక్కువైపోవడం వల్ల మా అంగన్వాడీ పిల్లల సంఖ్య తగ్గిపోతుందండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. అయితే మా అంగన్వాడీ సెంటర్స్లో ఆయమ్మ టీచరు కూడా బీఈడీ, ఎంఏలు చదివిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు మేము చెప్పింది ఏంటి, వాళ్ళు చెప్తున్నది ఏంటి? మా స్కూల్లో తీసుకొస్తే మేము ఎలా చెప్తాం? మేము చాలా బాగా చెప్తున్నాం, అయినా సరే ప్రైవేట్ స్కూళ్ళకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇది మేము పౌష్టికాహారం పెట్టి చాలా ఇదిగానే మేము తీసుకెళ్ళి నడుపుతున్నాం. ఒకసారి రాష్ట్ర పిలుపు మేరకు అన్ని మండలాల్లోనూ అంగన్వాడీ కార్యకర్తలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నామని మేము. ఎందుకంటే 4 సంవత్సరాలు నిండకుండానే ప్రతి కాన్వెంట్కి అనుమతి ఇచ్చేసి ఈ స్కూల్లో వేసుకుంటున్నారు. అదే ఇప్పుడు బాల్య హక్కు చట్ట ప్రకారం 5 సంవత్సరాలు నిండే వరకు పిల్లలు మా దగ్గరే ఉండాలి. ఈ ఒక్క నినాదంతో మేము ఎంఈఓ గారికి వినతిపత్రం ఇద్దామని వచ్చాము. 4 సంవత్సరాలు నిండినా కూడా ఎవరికి
కాన్వెంట్లకి అనుమతి ఇవ్వద్దని మేము రిప్రజెంట్ ఇవ్వడానికి వచ్చాము.